హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో సికింద్రాబాద్లోని పాట్ మార్కెట్లో పెట్టిన కొన్ని వినాయకుడి విగ్రహాలని మీకు షేర్ చేస్తున్నాను. చూడండి, అసలు వినాయక పందిరి అంటే ఇంతకు ముందు రోజుల్లో అయితే నార్మల్గా ఒక షామియానా వేసేసి చక్కగా వినాయకుడి విగ్రహం వరకే పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు మొత్తం ఒక గదిలాగా క్రియేట్ చేసి అంతా చాలా డెకరేటివ్గా చాలా చక్కగా అయితే ఒకదాన్ని మించి ఒకటి పెడుతున్నారనమాట. ఇది చూడండి ఎంత బాగున్నాడో కదా. వినాయకుడు పరశురాముడి అవతారంతో వినాయకుడిని ఇక్కడ చేశారనమాట. చూడండి, అంతా కూడా చుట్టూ కూడా అంతా చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. ఒక గుడిని మరిపిస్తున్నారనమాట. జనం కూడా చాలా ఎక్కువగా వస్తున్నారు. అండ్ ఇదంతా కూడా ఒక విగ్రహము. అండ్ ఇదొకటి చిన్న విగ్రహం పెట్టారు. అన్నీ ఎట్లా అంటే ఒక గదిలాగా తయారు చేస్తున్నారు. అన్నీ డిఫరెంట్ విగ్రహాలు అవి పెట్టి బాగా అట్రాక్ట్ చేస్తున్నారు. అండ్ ఒక విగ్రహాన్ని మించి ఇంకొక విగ్రహం అనేది ఉంటుందన్నమాట. చాలా బాగుంది. ఇది వచ్చేసరికి మరొక ప్లేస్లో, ఇది కూడా పాట్ మార్కెటేనండి, వేరే ప్లేసెస్ అనమాట. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్లో ఆంజనేయుడు రామలక్ష్మణులు ఇద్దరిని కూడా తన భుజాల మీద మోస్తున్నట్టుగా ఒక విగ్రహం అయితే పెట్టారు. అండ్ ఇది చూడండి, చక్కగా ఆంజనేయ స్వామి తల కూడా అటు ఇటు కదులుతూ కింద చుట్టూ చాలా ఆంజనేయ స్వామి విగ్రహాలు పెట్టి వాయిద్యాలు వాయిస్తున్నట్టుగా పెట్టారు. అన్నీ చక్కగా మూమెంట్స్ కూడా, చేతులు కాళ్ళు అట్లా మూమెంట్స్ అనేవి ఉంటూ చాలా చక్కగా ఉన్నాయి అన్నమాట. చూడండి, ఇక్కడ తబలా వాయిస్తున్నారు, అలాగే డోలు వాయించేవి, ఇట్లా అన్నీ డిఫరెంట్గా పెట్టారనమాట. ఇది లైన్లో కొంచెం అంటే బయట వైపు లైన్లో ముందుకు వెళ్ళిన తర్వాత లోపల వినాయకుడు అనేది పెట్టారు. అసలు చూడండి ఎంతమంది జనం అంటే చాలా, అసలు ఒక గుడికి వస్తే ఎట్లా అంటే పందిట్లలో కాకుండా ఒక గుడికి వచ్చినప్పుడు మనం తిరుపతి అలా వెళ్ళినప్పుడు ఎంతమంది జనము లైన్లో ఎలా వెళ్తారండి, అట్లా ఉన్నారనమాట. ఇది వినాయకుడు ఇక్కడ విగ్రహం పెట్టేశారు. అయితే ఇటు నుంచి లోపలికి అంటే రెండు దారులు ఇచ్చారు. ఒక దారిలోంచి లోపలికి వెళ్ళినప్పుడు రామాయణం అంటే యుద్ధకాండ, అంటే యుద్ధం జరిగింది కానీ అవన్నీ కూడా చక్కగా బొమ్మలతో పెట్టారనమాట. మనం అంటే ఏంటంటే వినాయక చవితితో పాటు, అంటే వినాయకుని దర్శనంతో పాటు ఇప్పటి పిల్లలకి రామాయణము ఇవన్నీ కూడా తెలియాలి అన్నట్టుగా పెట్టారనమాట. ఇది చూడండి, యుద్ధం జరిగేటప్పుడు లక్ష్మణుడికి బాణం వేయటం కానీ, లక్ష్మణుడు మూర్చపోవటం, అలాగే ఆంజనేయ స్వామి కొండ తీసుకురావటం పెట్టారు. మళ్ళీ అవుట్ అంటే వేరే వే నుంచి బయటికి వచ్చేసేయాలన్నమాట. ఇది వచ్చేసరికి మెయిన్ వినాయకుడి విగ్రహం. చాలా బాగుంది కదండి. వినాయకుడి విగ్రహం కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మరొక ప్లేస్ అన్నమాట. ఇది కూడా చూడండి, బయట వచ్చేసరికి అంతా ఒక ఎంట్రన్స్ కానీ ఒక టెంపుల్ వాతావరణం అనేది ఇక్కడ క్రియేట్ చేశారు చక్కగా. అండ్ ముందల వచ్చేసరికి కాళింద మీద నాట్యం చేస్తున్న శ్రీకృష్ణుడిని, అండ్ ఇవి వచ్చేసరికి ద్వారపాలకులు. ఎక్కడ చూసినా కూడా 2 వేస్, అంటే వే కూడా చూడండి ఎట్లా పెట్టేశారో, 2 దారులు పెట్టేసేసారు. లోపలికి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ చూసుకొని మళ్ళీ బయటకు వచ్చేటట్లుగా అనమాట. మధ్యలో వినాయకుడిని అనేది పెట్టారు. ఇది వచ్చేసరికి వినాయక విగ్రహం. ఈసారి చాలా విగ్రహాలు పెట్టారండి, వినాయకుడి విగ్రహాలు. అండ్ చాలా బాగా అనిపించినాయి. ప్రతి సంవత్సరం కూడా, ఈ సంవత్సరం వచ్చినట్లుగా ఇంకొక సంవత్సరం లేకుండా ఇంకా ఎట్లా అంటే దీన్ని మించినట్టుగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి అవుటర్ లోపల వైపు ఇక్కడ ఆర్కెస్ట్రా అవన్నీ కూడా పెట్టారు. అండ్ చూడండి ఎంత చక్కగా అనిపిస్తుంది కదా.
ఇంకా ఒక వినాయకుడి పందిట్లో రామాయణం పెట్టారు కదండి. ఇక్కడ వచ్చేసరికి విష్ణుమూర్తి యొక్క దశావతారాలు, దానితో పాటుగా మహాభారతంని పెట్టారనమాట, ద్వాపర యుగాన్ని. ఇక్కడ వచ్చేసరికి దశావతారాలు, వరాహస్వామి, అలాగే రాముడు, నరసింహస్వామి, అటు ఇటు దారికి పెట్టారు దశావతారాలు. అండ్ వామనమూర్తి విగ్రహం ఇవన్నీ కూడా పెట్టారు. ఆ తర్వాత చక్కగా శ్రీకృష్ణుడి జననము అవన్నీ కూడా పెట్టారు. అండ్ ఇవి వచ్చేసరికి దశావతారాల్లో మిగిలిన అవతారాలు పరశురాముడు, రాముడు, బలరాముడు ఇవన్నీ కూడా ఇటు విగ్రహాలు. అండ్ ఇది వచ్చేసరికి శ్రీకృష్ణుని జననం పెట్టారు చూడండి. స్వామివారిని సముద్రంలో తీసుకొని వెళ్ళి గోకులంలో వదిలిన సిచ్యువేషన్ అనమాట. ఇది చాలా బాగా అనిపించింది కదండి. ఏంటంటే పిల్లలకి ఈ రామాయణం మహాభారతం కూడా తెలిసినట్టు ఉంటుంది. అండ్ ఒక పందిట్లో రామాయణం పెడితే ఇంకొక పందిట్లో మహాభారతం అనేది పెట్టారనమాట. ఏంటంటే ప్రజలందరికీ అంటే జనానికి ఏంటంటే చక్కగా వెళ్ళాలి, ఇవన్నీ చూడాలి, పందిట్లోకి వెళ్ళాలి, వినాయకుడి దర్శనం చేసుకోవాలి, ఇట్లా బాగా ఇంట్రెస్ట్ అనేది, అట్రాక్టివ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్కి ఎవరు టెంపుల్స్కి అనేది వెళ్ళట్లేదు కాబట్టి ఇట్లా క్రియేట్ చేస్తున్నారనమాట. అండ్ అంతేకాకుండా ఏంటంటే ఒకళ్ళని మించి ఒకళ్ళు చేయాలి అనే ఉత్సాహంతో కూడా ఇలా చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. అండ్ వినాయకుడు చూడండి ఎంత బాగా, అంటే సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు అనమాట. క్యూఆర్ స్కానర్లు పెట్టారు సార్. క్యూఆర్ స్కానర్లు ఉండికి క్యూఆర్ స్కానర్లు పెట్టారు. అండ్ ఇది వచ్చేసరికి వన్ మోర్ గణేష్ చూడండి, ఇది చక్కగా పెట్టేశారు. ఇంకా అంటే ఓన్లీ లైటింగ్ అదే కానీ నార్మల్గా ఉందన్నమాట. ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్గా ఏమీ లేవు, నార్మల్ లైటింగ్ వరకు ఉందన్నమాట. ఇది వచ్చేసరికి ఖైరతాబాద్ గణేష్ అండి. నైట్ 10-10:30 టైంలో అనమాట ఇది ఇక్కడికి వచ్చాము ఖైరతాబాద్. చూడండి అసలు ఎంతమంది జనం, 10-10:30 కూడా చాలామంది జనం అయితే ఉన్నారు. యాక్చువల్గా వీకెండ్స్ కదండి, సాటర్డే సండే వీకెండ్ అయ్యేటప్పటికి జనం ఇంకా చాలామంది అనేది వచ్చారనమాట. కొంచెం దగ్గరికి వెళ్ళాలి. సో చూశారు కదండి, సికింద్రాబాద్ పాట్ మార్కెట్లోని గణేష్లు, అలాగే ఖైరతాబాద్ గణేష్ని మీ అందరికీ కూడా ఆ వినాయకుడి అనుగ్రహం ఉండాలని, ఎలాంటి విఘ్నాలైనా సరే తొలగిపోవాలని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.